హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరికీనండి. అయితే ఒక 1 వీక్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి గదా! ఒక చిన్న మ్యాటర్ మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నా అండి. ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్. ఏమన్నా మెసేజ్ ఉంటే పెట్టండి, ప్రాబ్లమ్ లేదు. అన్నీ నేను చదువుకుంటాను. ఎందుకనంటే ఎవరి ఒపీనియన్ ఎలా ఉందనేది నాకు గూడా తెలియాలి గదా! అంటే నేను మాట్లాడే దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? లేకపోతే దాంట్లో నిజమైన వాస్తవమేనా కాదా అనేది నేను చూడాలనుకుంటున్నాను. అయితే నాకు 2002 నుంచి నేను పాలిటిక్స్ చూస్తున్నానండి. నాకు తెలిసిన గొప్ప నాయకులంటే ఇద్దరే. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది చంద్రబాబు గారండి. అప్పుడు రాజకీయాలు ఏందంటే చాలా హుందాగా ఉండేయండి. ప్రతిపక్షం, అధికార పక్షం అయినా సరే అసెంబ్లీ వరకు ఏదన్నా మాటలున్నా మరి అది ఓవర్ మాటలైతే ఎక్కడ లేవు. ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు. ఒకరికొకరు ఏదైనా విషయం ఉంటే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలు కూడా చూస్తున్నామండి. చాలా దారుణం. అన్నీ ఏది చూసినా తొడలు కొట్టుకొని, మీసాలు మెలేసుకొని, మీరెంత, నీ ఎంత, నీ ఎంతలు చూస్తా అనే టైపే ఉన్నాయి. ఓకే. అంటే కాలానికి అనుగుణంగా మనం మారుతున్నాం అని అనుకుందాం. ఇప్పుడు పాలిటిక్స్ ఇంతే అనుకుంటే మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా అలానే ఉండాలండి. ఓకే. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మనం కూడా అప్డేట్ అవుదాం అనుకుంటే ఓకే. దానికి నేను కూడా అగ్రీ. ఓకే. ఈ పాలిటిక్స్ అంటే ఇలానే ఉండాలేమో అని. అయితే నిన్న కేతిరెడ్డి గారి వీడియో ఒకటి చూశానండి. కేతిరెడ్డి గారు అంటే నాకు అంటే ఇష్టమైన నాయకుడు. ఎందుకని అంటారా, ఈ 151 ఎమ్మెల్యేలు ఏ రోజు నాకు అంటే విత్ జగన్ గారితో సహా ప్రజల్లో ఎప్పుడు కనపడలేదండి. కానీ ఈయన టైం దొరికినప్పుడల్లా ప్రజల్లో ఉంటాడనైతే నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఎందుకనంటే ధర్మవరం నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తుండే, కేతిరెడ్డి గారు మంచి నాయకుడు, బాగా సమస్యలు అడుగుతారు, పట్టించుకుంటున్నారు, సో అండ్ సో అని. ఓకే. ఆయన ఒక్కడి గురించి అయితే ఆయన మాట్లాడిన మాటల గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఇట్లా ఊగిపోతాడు, పూనకాలు వచ్చేసినట్టు, అసలు రాజకీయ నాయకుడు అంటే ఏంటి, హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి అని. అన్న కడుపు నిండినోడు ఏదైనా చెప్తాడన్న. మోసేవాడికి తెలుసు అన్న బరువు, చూసేవాడికి తెలియదు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ మీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. మీకేంది సమస్య అనేది ఎక్కడ మీకు తెలీదు. మీ వాళ్ళు ఓకే. మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఉంటే ఎలా ఉంటుందని అంటే, అక్కడ ఏదన్నా బ్యాడ్ జరిగినా బ్యాడ్‌ని కన్వర్ట్ చేసి మీకు చెప్పే వాళ్ళంతా మంచే అనే చెప్తారు. అర్థమైందా? కడుపు కాలినోడు, కసిగా ఉన్నవాడు మాత్రమే కోపంగా మాట్లాడగలడు. అది ఊగిపోయేది కాదు. ఆయన ఆక్రోశం, ఆయన ఆవేదన 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడన్న. మీరు ఎవరైనా విమర్శించండి. విమర్శించాలని మాత్రం మాట్లాడొద్దు ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేశాడు, సరే మీ అన్న ఏం చేశాడు అనేది కూడా మీకు తెలుసు. మీకు అధికారం మళ్ళీ వస్తే ఓకే. మీరు సూపర్ అని నేను అంటాను. ప్రజలది నిర్ణయిస్తారు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని కూడా టార్గెట్ చేసి 21 సీట్లకి అమ్ముడు పోయాడు ముష్టి అని అంటే, ఒక్క చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు. భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అన్న, ఐడియా ఉందా? ఎవరి నెత్తి మీద చేయి పెడితే ఆడు మసి అయిపోవాలని చెప్పి వరం తీసుకొని ఎవడి మీద పెట్టాలని తిరుగుతుంటే విష్ణుమూర్తి ఒక ఆడవేషంలో వచ్చి ఆయన్ని సంహరించారని. అయితే అక్కడ ఆడవారి వేషంలో వెళ్ళిన విష్ణుమూర్తి తక్కువేం కాదు. ఆ సమయానికి ఆయన అలా చేయాలి కాబట్టి, అలా కాపాడుకోవాలి కాబట్టి ఆడదాని వేషంలో వెళ్ళారు. ఓకేనా? అట్లనే ఈ ఈ రాష్ట్రం నుంచి మా ప్రజల్ని కాపాడడానికి ఆయన తగ్గి 21 సీట్లకే అయినా సరే వెళ్ళాడు. 21 కాదు, ఆయనకు 2 ఇస్తా అన్నా వెళ్ళేవాడేమో. ఎందుకనంటే అక్కడ ఆ భస్మాసురుడి నుంచి కాపాడడానికి విష్ణువు ఎలా అయితే ఆడదాని ఈ ఆడవాళ్ళ రూపంలో వెళ్ళాడో, సేమ్ టైం మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఏపీ ప్రజల నుంచి కాపాడడం కోసం, ఈ దౌర్భాగ్యం, ఈ దుర్మార్గం నుంచి కాపాడడానికి కోసం ఆ 21 సీట్లకే ఒప్పుకున్నాడు, అగ్రి అయ్యిండు. దాని మూలంగా అక్కడ విష్ణుమూర్తి తక్కువేం కాదు, సేమ్ టైం
పవన్ కళ్యాణ్ కూడా ఏం తక్కువ కాదు. అన్న ఎందుకు హిస్టరీలోకెళ్తే 2014లో ఆయన పొత్తుతోనే కదన్నా గెలిచింది. మీకు మీరు అంత సానుభూతి ఉండి, తండ్రి చనిపోయారనే ఒక సానుభూతి ఉంది. జైలుకెళ్ళొచ్చాడనే సానుభూతి ఉంది. ఇన్ని సానుభూతులున్న 2014లో ఎందుకు పని చేయలేదంటారన్న? అదే పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి రాలే. 2019లో మీరు వచ్చేసామని మీరు అనుకుంటున్నారు. మ్యాటర్ ఏంటంటే 2014కి 19కి తేడా లేదన్న. విషయం ఏంటంటే ఈయన డివైడ్ అయిపోవడం మూలంగా ఆ ఓట్లన్నీ చీలిపోయి మీ ఓడికి మెజారిటీ వచ్చింది. ఇన్ని సీట్లు రావడానికి కారణమయ్యింది. మీరు కౌంట్ చేసుకుంటే టీడీపీ జనసేనకు వచ్చిన ఓట్లు 2 కౌంట్ చేస్తే ప్రతి ప్లేస్లో మీ అభ్యర్థి కంటే ఎక్కువే ఉన్నాయి ఆ ఓటింగ్. చాలా తక్కువ ప్లేసుల్లో మాత్రమే మీరు గెలవగలిగారు. అర్థమైందన్న? ఊగిపోయి నటిస్తున్నాడు పూనకాలోడు. నటించాల్సిన అవసరం ఆయనకేందన్నా? నటించాలి అని అంటే ఆయన నటనకు మంచి అమౌంట్లు ఆఫర్ చేసి డేట్స్ కూడా ఖాళీ లేని పరిస్థితి ఉండేది. అక్కడి నుండి వచ్చిన ఆయన మీరు విమర్శించాలని విమర్శించొద్దు కేతిరెడ్డి గారు. మీరంటే ఒక మంచి అభిమానం ఉంది. ఎందుకనంటే ప్రజలకి ఏదో చేస్తున్నారా అనేది. అది కూడా నేను చూడలేక ప్రత్యక్షంగా మీ మీద విమర్శలు ఉన్నాయి. అది ప్రతిపక్షాల వాళ్ళు ఎట్లా చేస్తారు ఓకే. అది ఎంతైనా ఆ ప్రజలు చెప్పుకునే దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. తర్వాత కేతిరెడ్డి గారనే కాదండి, చాలామంది మాట్లాడుతున్నారు. ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు. బాబు కర్మ ఎవరిని వదలదు. మీరు అనుకుంటున్నారేమో సరే ప్రజలకి మీరు సూపర్ చేశారని మీరు అనుకొని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ప్రతి రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు అనేవి ఉన్నాయండి. కొంచెం మార్పు ఉంది అంతే. అక్కడ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఉంది. అభివృద్ధి అనేది నిల్లండి. మీకు అది తెలియట్లా. సరే ఇప్పుడు మీరే నెంబర్ 1 మీరు సూపర్ అనుకుందాం. ఈసారి కూడా మీరు వస్తారు. ఇంకా నెక్స్ట్ జీవితాంతం చచ్చిపోయేంత వరకు మీరే అనుకునే ఉంటే ఇక అది మీ ఊహకే వదిలేస్తానండి. తర్వాత చాలామంది నాయకులు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఒకప్పుడు మీ అన్నగారి డైలాగ్ చెప్తాను నేనండి. అసెంబ్లీలో అందరి ముందు ఒక మాట, మీరు ఇచ్చారు నేను తీసుకున్నాను, మేము ఇస్తాం వెయిట్ చేయండి అని. సేమ్ అదే మీ అన్న డైలాగే నేను కాపీ కొడుతున్నా. డోంట్ వరీ. మీరు ఇచ్చారు, చాలా మాటలు తీసుకున్నారు, కానీ పడ్డవాడికి మాత్రం ఆ బాధ. మీ వాడికి పడ్డవాడు కాబట్టే అంత బాధ ఉండి ఆయన చేశాడా లేదనేది లేకుండా కక్షపూరితంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. ఓకే. ఆయన అన్నాడు, మీరు ఇష్టానికి మొరుగుతూనే ఉన్నారు. మీరు ఎంత మొరిగినా తీసుకున్నారు. వాళ్ళకు కూడా టైం వెయిట్ చేస్తున్నారు అంతే. హుందాగా ఉంటారు. కాకపోతే మీ అంత దిగజారిపోయి అయితే లేరు నాకు తెలిసి. చూస్తున్న మిగిలిన పొలిటీషియన్స్ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు లేదా మీరు రౌడీ రాజకీయాన్ని చూపించాలనుకుంటున్నారు. ఓకే వెల్, ఇప్పుడు ఇచ్చారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇస్తారు, తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే సిద్ధంగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మిగిలిన అయితే ఖచ్చితంగా దొరికిపోతారు ఇక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారో ఉండరో నాకు అదొక డౌటు. పబ్లిక్ ఇదొక్కటి ఆలోచన చేయండి మీరు. ఇంత ఆర్థిక నేరాలు చేసిన పర్సను ఇంత ధైర్యంగా ఈ టైప్లో చేస్తున్నాడు అని అంటే ఐ థింక్ 24కి ఏదో ప్లానింగ్ ఉండాలి. అంటే నాకున్న చిన్న నాలెడ్జ్తో నేను మాట్లాడుతున్నా అంతే. ఆయన తెలివి తక్కువడనైతే నేను అనుకోను. ఎందుకనంటే ఆయన్ని ఐ థింక్ నేను అదే చెప్తున్నా 2000 సంవత్సరం నుంచి కూడా నేను చూస్తున్నా పాలిటిక్స్గా. అంటే ఆయన చనిపోకముందే కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందే కదా ఆయన ఎంపీ అయ్యింది. తర్వాత ఇక్కడ కొంతమంది ఆయన్ని చూసుకొని చాలా మొరుగులు మొరిగారు. అందరూ పేర్లు గుర్తున్నాయి నాకు, కానీ నేను మాట్లాడడం రాంగ్, కానీ వాళ్ళు రాసుకొని ఉంటారు. వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు వీడియోస్లో అయితే ఉంటుంది కదండి, ఎవడు మర్చిపోయేది కాదు కదా. బాధపడినోడు అయితే ఖచ్చితంగా గుచ్చుకొని ఉంటుంది కదా ఆయనకి. అట్లా బోరుగడ్డగాడు కానీ, తర్వాత
కొడాలి నాని గారికి అంటే ఒక మాట గుర్తొచ్చింది. సేమ్ నాది కూడా అదే కాన్స్టిట్యున్సీ అండి. ఆహ్, మీకు ఒక మొగుడొచ్చాడంటండి. తెలుసు కదా! వెనిగండ్ల రాము. అయిపోయింది మీ సర్వీసు. 20 సంవత్సరాల జీవితం అండి. అదే గుడివాడిని నేను. నాకు ఊహ తెలిసంటే నాకు 38 ఇయర్స్ అండి. ఐ థింక్ నేను ఒక 20 సంవత్సరాల నుండి చూసినా గానీ అది అట్లనే ఉంది. ఈ రోజుకి ఆ గుడివాడ అంతే ఉంది. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అండ్ ఒక్కసారి మినిస్టర్ కూడా అయ్యాడు ఒక 3 ఇయర్స్. చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. చాలా చేశారనే అనుకుంటున్నాను నేను గూడా. కానీ ఈసారి మీరు కాపాడుకోండి. డిపాజిట్లు కాపాడుకోండి. వెనిగళ్ల రాము గారి గురించి. ఓకేనా? రెండోది అదే నియోజకవర్గంలో జనసేన జెండా గూడా ఉందండి. ఒక గ్రామ పంచాయతీకి ఉంది. ఆ! ఒక్క రూపాయి గూడా ఖర్చు పెట్టకుండా వెనుత్రుమిల్లి అనే గ్రామంలో జనసేనే ఉన్నది. ఇవాళ ఆ వెనిగళ్ల రాము గారిని బలపరిచారు కాబట్టి ఆ ఊరంతా మద్దతంతా అక్కడే ఉంటుంది. 2 అదే అండి. ఇట్లా అంటే కొడాలి నాని గారనే కాదు. రోజా, కొడాలి నాని గారు, పేర్ని నాని, ఇంకా ఎవడో నేపాలు చాలా పేర్లు గుర్తు రావట్లేదు. అవైతే మన కోసం కాదు కానీ బాధలు పడ్డ వాళ్ళైతే వాళ్ళు గుర్తుంచుకుంటారండి. ఓకే. నాకున్న నాలెడ్జ్‌తో చెప్తున్నాను. ఈ 2024 ఎలక్షన్‌లకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రిజల్ట్ డే వరకు ఉంటారా లేదనేది నాకు ఒక డౌట్ అండి. బాబు వైసీపీ కార్యకర్తలారా అండ్ నాయకులారా ఒకటి అడుగుతున్నా. ఇదే సవాల్ అనుకోండి. ఒక సామాన్యుడి సవాల్. ఒక సామాన్యుడి సవాల్. 2024 రేపు మే 13వ తారీఖు ఎలక్షన్ డేట్ అండి. రిజల్ట్ డేట్ వరకు దయవుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇదొక్కటి నా మాట జస్ట్ మీకు ఓకే అనుకుంటే అది పరిగణలోకి తీసుకోండి. ఎలక్షన్ రిజల్ట్ డే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్ దాటనివ్వకుండా చూడండి చాలు. ఎందుకని అంటారా? వాళ్ళ మదర్ని వేరే దేశాల్లో పంపడానికి అదొక స్క్రిప్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటారా? ఇంత ఆర్థికంగా ఆయన సీఎం పోస్ట్ వస్తేనేనండి ఆయనకి ఇక్కడ ఒక లైఫ్ ఉండేది. అధికారం లేకపోతే ఆయన లైఫ్ ఎలా ఉంటుందంటే జైలు జీవితమే. ఆ 16 నెలలు అనుభవించాడు. ఆయనకి ఒక అనుభవం ఉంది జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది. తిరిగి మళ్ళీ ఏ రోజుకి వస్తాం అనేది కూడా, అంటే జైలుకి వెళ్తే ఈసారి అవన్నీ ఆర్థికంగా నేరాలన్నీ రుజువు అయితే జైలుకి వెళ్తే ఎప్పటికి తిరిగి వస్తాడు అనేది కూడా అతనికి ఒక ఐడియా లేదు. ఇక ఆయన వస్తాడు రాడు అనేది కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఉండి జైలు జీవితం బతకాలనుకుంటాడా? లేదా జనాలు అరే ఇంటి గురించే పట్టించుకున్నాడు, జనాల గురించి ఎందుకు పట్టించుకుంటాడు? కొంచెం కామన్ సెన్స్ లేదా మీకు? నా ప్రాణమే చెల్లి అని అంటున్నాడు. సొంత వాళ్ళ తండ్రికి పుట్టినామనే పక్కన పెట్టి మీరంతా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే ఎలా నమ్ముతున్నారబ్బా? రక్త సంబంధాన్ని కాదని ఇలా జనాల్లోకి వచ్చేస్తారంటారా? జస్ట్ థింక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ మదర్ ఇక్కడ ఉండేది, ఇక్కడ లేదు. రెండోది పిల్లలు ఇక్కడ ఉండట్లా, వాళ్ళు ఎక్కడో ఇంగ్లాండ్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు పారిపోయారు. వాళ్ళకి ఆప్షను అంటే అది తెలిసే రోజుకే వాళ్ళు దేశాలు దాటేశారు. ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు తెలిసే టైం ఉంది, టైం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ డే వరకు ఉన్నాడు అని అంటే అధికారంలో ఉంటే ఓకే, కానీ ప్రతిపక్షంలో ఉంటే ఉండగలుగుతాడా? జస్ట్ థింక్ చేయండి ఒకసారి. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ మదరు లేదు, పిల్లలు లేరు, ఆయనకు అసలు ఇక్కడ ఉండాల్సినంత అవసరం కూడా లేదు. ఆస్తులు అన్నీ ఎక్కడికక్కడే చక్కబెట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను నాకున్న నాలెడ్జ్తో. దీంట్లో ఎటువంటి ఏమంటారు, ఏ పార్టీ వాళ్ళది లేదు. నేను ఒక సామాన్యుడిని. ఓకే. నాకున్న నాలెడ్జ్తో నేను అడగాలనుకుంటుంది. ప్రజలు అంత ఆలోచన చేయకుండా ఉంటారా అని అనుకుంటున్నా, ఆలోచన చేస్తారనుకుంటున్నా. అయితే ఓకే, నేనే రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి అని అంటే
ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి రిజల్ట్ డేట్ వరకు ఆయన్ని దేశం దాటనివ్వకుండా ఉండండి చాలు. మీకు హ్యాట్సాప్ చేస్తా. హ్యాట్సాప్ చెప్తానండి. నాది క్షమాపణలు కోరుకుంటూ మీకు మీడియా ముఖంగా వచ్చైనా సరే నేను చెప్తాను. మీరు మామూలుగా చిన్న చిన్న తప్పులు చేసినోడినే వదలరు. అట్లాంటిది ఇంత పెద్ద వీడియో పెట్టినోడు నన్ను వదులుతారని నేను అనుకోను. బ్రదర్స్ ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి. వైసీపీ వాళ్ళైనా సరే జస్ట్ మీరు వినండి. ఇప్పుడు మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో లేకపోతే మీరు కొంచెం కూడబెట్టుకొని కొంచెం లబ్ధి పొందిన ఒక కార్యకర్త తప్పించి ఒక సామాన్యుడు నిజంగా హ్యాపీగా ఉన్నాడా అనేది మీ గుండెల మీద మీరు చేసుకొని చూడండి. ఓ చదువుకున్నవాడు కానీ లేదా చదువు కోసం ఉన్నవాడు కానీ జాబ్ పర్పస్లో కానీ అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఏమంటారు? అభిమానంగా చెప్తారండి. ఏమంటారు? ఇప్పుడు నేనున్న పవన్ కళ్యాణ్ అభిమానిని నిజం చెప్పాలంటే ఓటు వేస్తాను లేదా అనేది తర్వాత సంగతి. వేస్తా, బరాబర్ వేస్తాను. కానీ ఆయన ఏదన్నా నన్ను కొంచెం తేడా అన్నా కానీ నేను అగ్రి అయిపోతా. ఎందుకంటే నా నాయకుడు అన్నట్టు. అట్లా మీరు అలా కాదు, తప్పుగానే చూడండి, వాస్తవంగానే చూడండి. అప్పుడు మీకు ఏంటనేది అర్థమవుతుంది. నేను చెప్తున్నాను కదండి, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఆయన ఇంత ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ డే వరకు ఉండరనేది నాకున్న అభిప్రాయం. మీకేమనిపిస్తుందో జస్ట్ ఒకసారి ఒక చిన్న మెసేజ్ పెట్టండి. అది దేంట్లో వచ్చినా సరే, ఎఫ్బీలో వచ్చినా, ఇన్స్టాలో వచ్చినా, సో యూట్యూబ్లో వచ్చినా ఆ కామెంట్స్ని ఒకసారి చదువుతానండి. ఎందుకనంటే నాలాంటి థింకింగ్ ఎంతమంది చేయగలుగుతున్నారు, లేకపోతే నేనే బ్యాడా అనేది నాకు కూడా తెలియాలి కదా. ఒకసారి పాలిటిక్స్ ఎలా ఉన్నాయనేది చూడండి. బయట రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూడండి. ఆయన యోగి ఆదిత్యానంద్ గారు విన్నారా అండి? ఆయనకు ముందు, ఆయన తర్వాత ఆ రాష్ట్రం ఎలా అనేది ఒకసారి, అది అభివృద్ధి అని అంటే. సారీ, నేను పక్క రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, తెలివైన వాళ్ళం. ఓకే బాయ్స్, గైస్ ఏదన్నా తప్పున్నా, ఇదైతే నా ఫస్ట్ వీడియో. ఏమన్నా తప్పున్నా అంటే ఇంకా చాలామందికి ఇవ్వాలనుకున్నానండి. కొంతమంది ఎవరు శ్రీరెడ్డి, మన రోజా గారు, చాలామంది కొన్ని ఉన్నాయి. ఒక వీడియోలో కాదు కదండి. ఎందుకంటే ఇప్పటికే ఇది దాదాపుగా 17 మినిట్స్ దాటిపోయింది. ఏంట్రా ఇటు సోదే అని అనుకుంటారు. ఓకే, ఒకసారి ఇది చూసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్. థింక్, ఏపీ ప్రజలు అందరూ ఒకసారి థింక్ చేసి ఓట్ చేయండి ప్లీజ్.